హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. దానికన్నా ముందు నిన్న ఏం జరిగిందో, ఫ్రైడే రోజు ఏం జరిగిందో చూడండి. ఫ్రైడే రోజు మనం అనుకున్నది ఏంటంటే 57,930 పైకి వెళ్తేనే లుక్ ఫర్ 58,100, 58,200 దాకా చూడొచ్చు అని చెప్పాం. కానీ మార్కెట్ వెంటిల్ 58,570 దాకా, అంటే ఇంకా 350-70 పాయింట్స్ వెళ్ళింది. సో దేర్ వాజ్ అ గుడ్ మొమెంటం. బయ్యర్స్ చాలా ఇంట్రెస్టెడ్ ఉండే ఆ రోజు. ఎన్నిసార్లు చూడు కిందకి తీసుకొద్దామని చూసిన సెల్లింగ్ జోన్ నుంచి దేర్ స్టూడ్ లైక్ ఎ రాక్. ఎన్నిసార్లు కిందకి వద్దామన్నా మళ్ళీ పైకి వెళ్ళడానికే దే గివ్ ప్రిఫరెన్సెస్. సో బయ్యర్స్ ఆర్ వెరీ అగ్రెసివ్ నౌ. సో ఇప్పుడు మనకి రేపు ఎల్లుండికి ఏంటి అనాలిసిస్ ఎలా చేసుకోవాలి అంటే ఒక్క నిమిషం. సో ఇఫ్ మార్కెట్ చూస్తే మంచి బయింగ్ జోన్ లో ఉన్నాం కాబట్టి ఒక్కసారి రీటెస్ట్ అవుతుందేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. రీటెస్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పైకి వెళ్ళాం కదా, ఈ జోన్ లోకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తే దట్ విల్ బి ఏ గుడ్ రీటెస్ట్ మళ్ళీ మంచి టార్గెట్స్, పై సైడ్ మంచి టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. లేదు అనుకోండి మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇమీడియట్లీ స్టార్ట్ గోయింగ్ అప్ అనుకోండి, దట్ ఈస్ ఆల్సో గుడ్. కాకపోతే రీటెస్ట్ చేసి వెళ్తే మనకి ఏమవుతుందంటే మధ్యలో ఎప్పుడైనా పెద్ద పుల్ బ్యాక్ రాకుండా ఉంటుంది. సో దానికోసం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే మార్కెట్ కొంచెం కిందకు వచ్చి ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి 58,400, దెన్ యూ కెన్ లుక్ ఫర్ 580, 720, 880 అండ్ 59,000 దాకా కూడా చూడొచ్చు. సింపుల్ గా ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంతసేపు ఉండి బ్రేక్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ ఆల్సో గుడ్. అప్పుడు కూడా చూడండి 58,600 పైకి వెళ్ళింది అనుకోండి, 720, 860 అండ్ 59,000 టార్గెట్స్ పెట్టుకోవచ్చు. డౌన్ సైడ్ మీరు ఎప్పుడు చూస్తారు అంటే అన్లెస్ అండ్ అంటిల్ వీ క్లోజ్ బిలో 57,900 కిందకి వెళ్తే లుక్ ఫర్ 57,750 అండ్ 57,570. దీస్ ఆర్ ది టూ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. కానీ ఇంత సెల్లింగ్ వస్తుంది అని నేను అనుకోవట్లేదు. కానీ ఎందుకంటే ఇక్కడ బయర్స్ మళ్ళీ కూర్చున్నారు. ఎవ్రీ స్టెప్ దగ్గర బయర్స్ ఆర్ వెయిటింగ్, మార్కెట్ వచ్చిందా మళ్ళీ పైకి తీసుకెళ్దామని. సో ముందంతా సెల్లింగ్ ఉండే, ఎన్నిసార్లు పైకి తీసుకెళ్దామన్నా మార్కెట్ కింద తీసుకురావడానికి చూశారు. ఇప్పుడు మాత్రం బయర్స్ ఆర్ వెయిటింగ్ ఎవ్రీ సైడ్. ఇప్పుడు ఫస్ట్ చూడండి ఇక్కడ ఉన్నారు, నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ. కానీ ఈ మొమెంటం బ్రేక్ అయింది అనుకోండి, అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ హిస్ మొమెంటం బ్రేక్ అయితే దెన్ వీ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అది నేను చెప్పేది. సో ఇంకోటి అది ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. యాజ్ ఫర్ దాట్ విల్ నో సేమ్ లెవెల్స్ ఉన్నాయా లేవా అని చూసుకుంటే తెలిసిపోతుంది. ఇంకా చూడండి 58,700 లుక్స్ లైక్ ఏ గుడ్ రెసిస్టెన్స్ జోన్. అంటే 58,700 పైన క్లోజ్ అయిపోతే మీరు 58,900, 800, 900, 59,000, మళ్ళీ 59,000 దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉంది చూడండి. సో 59,000 కన్నా కొంచెం ముందే ఐ మీన్ టు సే 58,950, 960 దగ్గర మీరు బుక్ చేసుకుంటే మంచిదండి. ఇఫ్ యూ క్రాస్ 58,700 పైనకి వెళ్తే. అదే డౌన్ సైడ్ కూడా చూడండి 58,500 లుక్స్ లైక్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్. అంటే ఇది బ్రేక్ అయితే మళ్ళీ 58,200 దాకా మీకు మధ్యలో పెద్ద వాల్యూమ్ లేదు. సో మీరు 58,500 బ్రేక్ అయితే మాత్రం 400, 300, 200 దాకా మంచిగా మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు చూస్తే మీకు 500 to 700 కొంచెము సైడ్ వైజ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఈ జోన్ లో ట్రేడ్ చేయకండి. 58,700 బ్రేక్ అయితే లుక్ ఫర్ 59,000 అండ్ 58,500 బ్రేక్ అయితే లుక్ ఫర్ 58,200 టార్గెట్స్. దట్స్ హౌ ద మార్కెట్ ఈస్. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, మేము ఏం చెప్పాం, 58,500 పైనే అన్నాం, 600 పైన చెప్తున్నాను నేను. ఎందుకంటే వీఆర్ ఆల్మోస్ట్ ఓవర్ 500. 700 దాటితే మనం అనుకున్నట్టు 59,000. కింద చూడండి 58,500 అనుకున్నాం, 57,500 అసలు ఇక్కడెక్కడో చూపిస్తుంది అది. కాకపోతే మనకి ఇక్కడి నుంచి కూడా కొంచెం ట్రేడ్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు చెప్పింది కరెక్ట్. 58,500 కింద ఎందుకు అంటే ప్రీవియస్ డే లో కిందకి వెళ్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అంటున్నాడు ఆయన. అక్కడ మీకు రావచ్చు మంచి ట్రేడ్స్ అని. కానీ 57,900 కింద ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి. సారీ ఒక్క నిమిషం.
వాట్ ఐ యామ్ లుకింగ్ ఎట్ 57,900 57కి 900 కింద అసలు మనకు చూస్తే 57,900 కింద అసలు మనకి చూపియట్లేదు. వాల్యూమ్ అంటే అక్కడి దాకా లేదు. సో 58,000 ఆహా! ఓకే. అది ఏం చూస్తున్నాను కరెక్టే చూస్తున్నానా? 58 58,500 58,000 ఓకే. ఓకే. అండర్‌స్టూడ్. 58,000 కింద అయితేనే 58,920 కిందకెళ్తే దెన్ వి కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. లేకపోతే మార్కెట్ ఎన్ని సార్లు 58,000 దాకా వచ్చినా మార్కెట్‌ని పైకి తీసుకెళ్ళటానికి దే ఆర్ రెడీ టు సిట్ టు టేక్ ది మార్కెట్ అప్. సో రేపు మళ్ళీ మీకు మంచిగా కొంచెం సైడ్ వేస్ ఉన్నా గానీ మొమెంటమ్ అప్ సైడే కనిపించే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. లేదు అనుకోండి ఒకసారి డిప్ తీసుకొని ఇక్కడ సైడ్ వేస్ ఉండి బ్రేక్అవుట్ ఇస్తే దెన్ ఆల్సో వీ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ టార్గెట్స్ వెరీ మచ్ దేర్. ఓకే. మార్కెట్ ఇలా ఉండబోతుందండి. ఓకే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.